హలో గైస్, ఈరోజు మనం మన ఛానల్లో బెస్ట్ ఎవర్ చాయిస్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 12ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. స్టార్టింగ్ సీన్లో మన మియం అయితే హీరోయిన్ కోసం డ్రింక్ తీసుకొస్తుంది. కానీ మన హీరోయిన్ పడుకొని పోయేసరికి మియమే తాగేస్తుంది అన్నమాట, ఏమీ చేయలేక. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అయితే సూపర్ మార్కెట్కి వెళ్తూ మాట్లాడుకుంటారు. మన అమ్మాయి ఇంకా అప్సెట్గానే ఉంది, బ్రేకప్ అయింది కదా, ఇప్పుడు తను ఎలా ఉందో ఏంటో కూడా తెలియట్లేదు అని అనగానే హీరోయిన్ వాళ్ళ డాడీ అంటారు, నువ్వే అంటున్నావు కదా ఇప్పుడే బ్రేకప్ అయిందని, తనకి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది, కొంచెం తన్ని ఫ్రీగా అయితే వదిలేయాలి అని చెప్పి అంటారన్నమాట. అయినా వాళ్ళది 3 సంవత్సరాల రిలేషన్షిప్ కదా, కొంచెం తేరుకోవడానికి టైం పడుతుంది అనగానే, లేకపోతే నేను జాంగ్లిన్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ క్షమాపణలన్నీ చెప్పి మన అమ్మాయి పెళ్లి ఫిక్స్ చేయనా చెప్పు అని చెప్పి వాళ్ళ హస్బెండ్ అయితే సలహా అడుగుతుంది. ఆ మాటకి హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, నువ్వు ఇంక ఇలాంటి పనులు ఏమీ చేయకు, అలా వదిలే సరేనా అని చెప్పి అంటారన్నమాట. ఆ మాటకి అలాగైతే నేనేం చేయను, నా కూతురు అయితే చాలా బాధపడుతుంది, తన బాధను నేను అయితే చూడలేకపోతున్నాను అని చెప్పి ఆవిడైతే అంటదన్నమాట. ఈ మాటలన్నీ తన హస్బెండ్కి చెప్పడంతో తన హస్బెండ్ కూడా కొంచెం బాధపడతాడు తన కూతురు గురించి. ఇంకా హీరోయిన్ వాళ్ళ నాన్నగారు నెక్స్ట్ డే అయితే నానమ్మ గారి దగ్గరికి అయితే వెళ్తారన్నమాట. ఇంకా నానమ్మ గారు కూడా అతన్ని చూసి, ఎన్ని రోజులైందో నిన్నైతే చూసిద్దా, ఇక్కడికి వచ్చి కూర్చో అని చెప్పి హీరోయిన్ వాళ్ళ నాన్న అయితే పిలుస్తారన్నమాట లోపలికి. ఇంకా హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే వెళ్ళైతే చెప్తారన్నమాట, నేను ఈరోజు ఇక్కడికి వచ్చింది ఎవరి కోసమో కాదు, నా కూతురు గురించి. నా కూతురికి కొంచెం మీరు గైడెన్స్ అనేది ఇచ్చి ముందు మార్గంలోకి వెళ్ళేలాగా చూడండి అమ్మగారు, ఎందుకంటే నా కూతురు మంచి జీవితం ఉండాలని నేను అనుకుంటున్నాను. నా భార్య చేసిన తింగర పని వల్ల నా కూతురు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అలా తన్ని అపార్ట్మెంట్ మేనేజర్ దగ్గరికి అయితే పంపించారు, అలా తనకి డిమోషన్ కూడా వచ్చింది, ప్రమోషన్ పోయి అని చెప్పి అంటారన్నమాట. మా ఆవిడ ఏం చేసిందంటే, మా ఆవిడ దగ్గరికి అయితే జాంగ్లిన్ వాళ్ళ అమ్మగారు వచ్చి సహాయం అనేది కోరింది. ఇంకా తన కూతురి జీవితం కోసం ఆవిడ ఏది పడితే అది చేసేసింది. అలా మీ మనవడి దగ్గరికి కూడా వెళ్ళి సాయం అయితే అడిగింది. మొత్తానికి ఏమైందంటే ఆ నింద అనేది అంతా నా కూతురు మీదే పడి ఇప్పుడు తనకి డిమోషన్ అయితే వచ్చింది. మేము తన కన్న తల్లిదండ్రులమే, కానీ మాకైతే తెలీదు తన్ని ఎలా కంఫర్ట్ చేయాలో ఏంటో అనేది, కానీ మీకైతే తెలుస్తుంది కదా తన్ని ఎలా కంఫర్ట్ చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పి అనగానే, సరే నేను తనతో మాట్లాడతాను, నువ్వేమీ కంగారు పడకని చెప్పి నానమ్మ గారు అయితే అంటారన్నమాట. ఇంకా హీరోయిన్ వాళ్ళ నాన్నగారు కూడా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. ఇక్కడ హీరోయిన్ అయితే నానమ్మ అని చెప్పి కంగారుగా అయితే వస్తుందన్నమాట. ఇంకా ఇప్పుడు నానమ్మ గారిని చూడగానే హీరోయిన్ అయితే ఇలా అంటది, నానమ్మ నువ్వు అంత అర్జెంటుగా నాకు కాల్ చేసేసరికి నాకు భయం వేసేసింది, నీకేదో అయిపోయిందేమో అని చెప్పి పరిగెట్టుకుంటూ వచ్చేసాను తెలుసా అని చెప్పి హీరోయిన్ అంటారన్నమాట. ఆ మాటకి నానమ్మ గారు అయితే అంటారు, నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వే ఇప్పుడు సమస్యల్లో ఉన్నట్టున్నావు, చూడే నీ కాలు కూడా సరిగ్గా లేదు, నువ్వు కుంటుకుంటూ అయితే వచ్చావు, వచ్చి ఇక్కడ కూర్చో అని చెప్పి హీరోయిన్ అయితే బెడ్ మీద కూర్చోబెడతాదన్నమాట. ఇంకా నానమ్మ గారు అయితే ఇలా చెప్తారు, నాకైతే తెలిసింది నీకు జాంగ్లిన్కి బ్రేకప్ అనేది అయిపోయిందంట కదమ్మా, అయినా ఏదో అయిపోయింది వదిలే సరేనా, నీకు ఏడవాలనిపిస్తే ఏడ్చే, నేనున్నాను కదా ఇక్కడే అనగానే ఇంకా హీరోయిన్ అయితే ఏడుస్తుంది అనమాట. ఇంకా ఏడ్చి నానమ్మ గారిని అయితే హక్ చేసుకుంటుంది నానమ్మ అని చెప్పి. ఇంకా నానమ్మ గారు అయితే అంటారన్నమాట, ఏడుస్తేనే అంతా క్యూర్ అయిపోతుందమ్మా, ఒకసారి ఏడ్చే మనస్ఫూర్తిగా అంతా సెట్ అయిపోతుంది అని చెప్పి నానమ్మ గారు అయితే ఓదార్స్తూ ఉంటారన్నమాట. ఆ మాటకి ఇక్కడ హీరోయిన్ అయితే అంటదన్నమాట, నానమ్మ నేను బ్రేకప్ చెప్పినందుకు ఈ రిగ్రెట్గా అయితే ఫీల్ అవ్వట్లేదు, నా బాధ అంతా ఏంటంటే నేను ఈ రిలేషన్షిప్ కోసం 3 సంవత్సరాలు అనేది పెట్టాను, ఆ 3 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్ అనేది నాకు ఏమాత్రమూ పనికి రాలేదు నానమ్మ, నేను రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలనే కదా నిజాయితీగా ఉన్నాను, కానీ ఎందుకు నానమ్మ నాకే ఇలా జరిగింది, నా 3 సంవత్సరాల జీవితం వేస్ట్ అయిపోయినట్టే కదా, ఇది తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది నానమ్మ అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఆ మాటకి నానమ్మ అయితే అంటది, నీకు తెలుసా ఇప్పుడు నా వయసు 80 సంవత్సరాలు తల్లి, నా 80 సంవత్సరాల జీవితంలో నాకైతే 2 సార్లు అయితే పెళ్లి జరిగింది, ఈ 80 సంవత్సరాల్లో నేను ఎంతమందిని కలిసి ఉంటాను, ఎంతమందిని చూసుంటాను, ఎన్ని క్యారెక్టర్స్ చూసుంటాను, నీకొక విషయం చెప్పనా, మీరిద్దరూ చాలా గొప్పగానే ప్రేమించుకున్నారు, ఒకరినొకరి మీద మనసు పడ్డారు, అది తప్పు కాదు, కానీ నేను ఒకటైతే చెప్పగలను, ఆ పిల్లవాడికి మంచి కుటుంబం ఉంది, కానీ ఆ కుటుంబం అయితే తనకి సపోర్ట్ చేయదు, డబ్బు మీద తప్ప వాళ్ళకి వేరే మీద జాస లేదు, అలాంటి వాడిని నువ్వు పెళ్లి చేసుకోవడం కన్నా వదిలేయడమే మంచిది, నేనైతే నీకు ఒకటే సలహా ఇస్తాను, ఒకవేళ నేనే గనక అలాంటి వాడితో రిలేషన్షిప్లో ఉంటే ఒకటైతే చేసేవాడిని, ఫస్ట్ వాడికైతే బాయ్, ఇది మంచిది నన్ను వదిలేసినందుకు అని చెప్పి, తర్వాత అయితే నా కన్నీళ్లు తుడుచుకొని ఎవరైతే నా జీవితంలోకి వస్తారో వాళ్ళనైతే వెల్కమ్ అనేది చేస్తాను తెలుసా, నాకు తనకన్నా మంచివాడు దొరుకుతాడని అయితే ఆశపడతానని చెప్పి నానమ్మ అయితే చెప్తాదన్నమాట. ఈ మాటలు విన్న హీరోయిన్ అయితే అంటది, నానమ్మ ఇలాంటి మాటలన్నీ నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు,
అసలు ఇలాంటి మాటలు వినగానే నాకు నవ్వు అయితే వచ్చేస్తుంది తెలుసా అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఆ మాటకి నానమ్మ అయితే అంటది, నువ్వు నా దగ్గర ఎప్పుడైనా మనసుపూర్తిగా ఏడవచ్చు, ఈ నానమ్మ దగ్గర ఎప్పుడు నువ్వైతే సిగ్గుపడకు సరేనా తల్లి అని చెప్పి హీరోయిన్కి అయితే ధైర్యం అనేది చెప్తాదన్నమాట నానమ్మ. ఆ మాటకి హీరోయిన్ అయితే, నువ్వు ఉన్నావు కదా నానమ్మ అంటే నువ్వు ఏడవకు తల్లి, సరే నిన్న ఎక్కడైనా భోజనానికి తీసుకువెళ్తాను నాతో పాటు రా అని చెప్పి అడుగుతారన్నమాట నానమ్మ. ఇంకా అలా హీరోయిన్ నానమ్మ అయితే భోజనానికి అనేది వెళ్తారన్నమాట జాంగ్లీన్కి అనే హోటల్కి. ఇంకా అక్కడ నానమ్మ అయితే అంటది, భోజనం అనేది తల్లి అని చెప్పి. ఇంకా నానమ్మ ఇలా కూడా అడుగుతుంది, నేనైతే విన్నాను నీకు డిమోషన్ అనేది వచ్చిందంట కదా, నువ్వు అలా అపార్ట్మెంట్ హోటల్కి వెళ్ళావంట కదా అని చెప్పి అంటారన్నమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, నాకంత కష్టంగా అయితే ఏమీ లేదు నానమ్మ, నాకు ఆ పని బాగా నచ్చింది, అక్కడ నాకు 5 స్టార్ రేటింగ్ అనేది ఇస్తున్నారు తెలుసా, నాకు ఆ వర్క్ చాలా బాగుంది అని చెప్పి హీరోయిన్ అయితే అంటది, నీకు బాగుంటే ఆ మాత్రం నాకు చాలు తల్లి, నాకు తెలిసినంత వరకు ఫ్యూచర్లో నీకు మంచి రోజులు అనేవి వస్తాయని చెప్పి నేను అనుకుంటున్నాను, ఇంకా నీకు అంతా మంచి కాలమే నడుస్తుంది అని చెప్పి నానమ్మ అయితే అంటదన్నమాట. ఆ మాటకి మన హీరోయిన్ అయితే అంటది, నువ్వెప్పుడు నా పక్కనున్నా నాకు అంతా మంచి జరుగుతుంది నానమ్మ సరేనా, నువ్వెప్పుడు నా పక్కనే ఉండు చాలు అని చెప్పి అడిగేసరికి నానమ్మ గారు కూడా సరే అని చెప్పి అంటారన్నమాట. ఇక్కడ మనకి జాంగిల్ వాళ్ళ నాన్నగారిని అయితే చూపిస్తారన్నమాట. ఇంకా వాళ్ళ నాన్నగారికి సెక్రటరీకి అఫైర్ అయితే ఉంటుంది కదా, ఆ సెక్రటరీ ఎవరో కాదు మన హీరోయిన్ ఫ్రెండ్ అయిన హెచ్యూ కదా. ఇంకా హెచ్యూ అయితే హక్ చూసుకునేసరికి హే ఆగుతావా అని చెప్పి అంటారన్నమాట. ఇంకా హెచ్యూ అయితే అడుగుతుంది, నీకోసం నేను ఫుడ్ అనేది రెడీ చేసి ఉంచాను, అది కూడా న్యూ డిజర్ట్, వచ్చి తినొచ్చు కదా అని అడిగేసరికి నాకు ఇప్పుడు అంత టైం లేదు, నేను బిజీగా ఉన్నాను, నన్నైతే డిస్టర్బ్ చేయకు అని చెప్పి హెచ్యూకి ముఖం మీద చెప్పేసరికి హెచ్యూ అయితే ఫీల్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మన హీరోయిన్ అయితే జాంగ్లిన్ తను ఉన్న ఫొటోస్ అన్ని డిలీట్ చేసేయాలని అనుకుంటుంది. ఇంకా ఫొటోస్ అనేది డిలీట్ చేసేయాలనుకుని ఆ ఫొటోస్ అన్ని డిలీట్ చేసేస్తుంది అనమాట తన ఫోన్లో అయితే. ఇక్కడ మన హీరో అయితే నానమ్మ గారి దగ్గరికి అయితే వస్తాడనమాట. నానమ్మ గారికి అయితే సూప్ అనేది ఇస్తాడు. ఇంకా నానమ్మ గారు కూడా సూప్ అనేది తీసుకుంటుంది అనమాట. ఇంకా హీరో అయితే ఇలా అంటాడు, నానమ్మ నన్ను క్షమించు, నేను హీరోయిన్ని సరిగ్గా అయితే చూసుకోలేకపోయాను, తనకి నేను డిమోషన్ అనేది ఇచ్చాను నానమ్మ కొన్ని ఇష్యూస్ వల్ల, ఇంకా తన్ని ఎలా ప్రమోట్ చేయాలో అనేది కూడా నేను ఆలోచిస్తున్నాను, దానివల్ల తనకి ఎక్స్పీరియన్స్ అండ్ కనెక్టివిటీస్ అండ్ రిలేషన్స్ కూడా పెరుగుతాయని ఆ ప్లేస్లో అయితే ఉంచాను నానమ్మ అని చెప్పి హీరో అయితే చెప్తాడనమాట నానమ్మ గారికి. ఆ వాటికి నానమ్మ అయితే సరే నువ్వు తన గురించి కేర్ తీసుకుని ఇదంతా చేసావు అంటే త్వరలోనే తనకి ప్రమోషన్ అనేది ఇవ్వాలనుకుంటున్నావు అంతేనా అని చెప్పి నానమ్మ గారు అయితే అడుగుతారన్నమాట హీరోయిన్ గురించి. ఆ వాటికి హీరో అయితే అంటాడు, హా నానమ్మ తన కోసం నేను ఒక ప్లాన్ అనేది చేసి ఉంచాను, కానీ దాంట్లో నీ హెల్ప్ అయితే నాకు చాలా అంటే చాలా అవసరం అని చెప్పి అడుగుతాడనమాట. ఇంకా మాటికి నానమ్మ గారు అయితే అంటారు, ఏంటో అది నాకు కొంచెం వివరంగా అయితే చెప్తావా అని చెప్పి. ఆ మాటికి ఇక్కడ హీరో అయితే చెప్తాడనమాట, నానమ్మ ఒక్కసారి మీరు నా చేతికి ఆ హోటల్ని కనుక అప్పచెప్పారంటే నేను తన్ని అక్కడికైతే ట్రాన్స్ఫర్ చేయిస్తాను, అది కూడా ఒక ప్రమోషన్ కింద, ఇంకా తనతో కలిసి నేను లాంగ్ టర్మ్గా వర్క్ చేస్తాను అని చెప్పి అంటాడనమాట. ఇంకా మాటికి నానమ్మ గారు అయితే అంటారు, నువ్వు హీరోయిన్ పేరు చెప్పిన చేతుల్ని నోర్ని కట్టేస్తున్నావు అంతేనా, అసలు నీ ట్రూ ఇంటెన్షన్ ఏంటో నాకైతే తెలియట్లేదు మనవడా, అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అర్థం అవ్వట్లేదు నాకైతే అనగాని ఇంకా అప్పుడే హీరో అయితే ఒక బుక్ అనేది చేతిలో పెడతాడనమాట నానమ్మ గారికి. నానమ్మ నా ఇంటెన్షన్ అంటే ఇదే, ఒకసారి నువ్వే చూడు, నాకు ఇది చాలా అంటే చాలా అవసరం, నేను కనుక ఈ హోటల్ని రినోవేట్ చేయించానంటే నాకు ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా మిగిలిపోతుంది, ఇది నా ప్రమోషన్స్ కూడా నేను యూజ్ చేసుకోవచ్చు, నా జీవితంలో ఇది ఒక కీలక పాత్ర అనేది పోషిస్తుంది నానమ్మ, దాంట్లో నేను హీరోయిన్ కూడా ఒక పాత్ర కింద ఉంచుకోవాలనుకుంటున్నా అనగానే ఆ మాటికి నానమ్మ అంటది, నీకు అలాగైతే పవర్ వస్తుంది, స్టేటస్ వస్తుంది, ఇంకా విజయం కూడా లభిస్తుంది, అదే నన్ను చెప్పాలనుకుంటున్నావు, నీ విజయం కోసం దీన్ని వాడుకోవాలనుకుంటున్నావు అని అనగానే నానమ్మ నీకు అర్థమైంది కదా, ఈ వీకెండ్ ఎలాగైనా హీరోయిన్తో మాట్లాడినానమ్మ, ఆమెనైతే ఒప్పించు సరేనని చెప్పి హీరో అయితే అంటాడనమాట నానమ్మతో. ఇంకా నానమ్మ గారు కూడా హీరో మాటలకి ఒప్పుకొని సరే అయితే నేను ఈ విషయం గురించి ఆలోచించి తనకైతే చెప్తాను ఏదో ఒక టైంలో అని చెప్పి నానమ్మ గారు అయితే అడుగుతారు. ఇంకా అలా హీరోయిన్ దగ్గరికి అయితే హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే వచ్చి, అమ్మ నీ కోసం పాలు తీసుకొచ్చా కొంచెం తాగు అని అంటారన్నమాట. ఇంకా హీరోయిన్ కూడా పాలు తాగేసి, అమ్మ నువ్వు నాతో ఏదో చెప్పాలని అనుకున్నావు, అది చెప్పచ్చు కదా అని చెప్పి హీరోయిన్ అయితే వాళ్ళ మదర్ని అడుగుతారన్నమాట. ఆ మాటకి హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే అంటారు, అదేమీ లేదమ్మా, ఈ వీకెండ్ అయితే లేడీస్ టోర్నమెంట్ అనేది ఉంది కదా, అక్కడ చాలా మటుకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, కుకింగ్ స్కిల్స్ సంబంధించిన కుకింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అక్కడికి నువ్వు కూడా రావచ్చు కదా, కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు హీరోయిన్ అయితే అడుగుతారు. ఇంకా అప్పుడే హీరోయిన్కి అయితే ఫోన్ వస్తుంది అనమాట. అమ్మ నానమ్మ అయితే ఫోన్ చేస్తుంది, కొంచెం సేపు ఆగు అని చెప్పి అంటది. ఇంకా హీరోయిన్ అయితే ఫోన్ అనేది లిఫ్ట్ చేస్తే, నానమ్మ ఏంటి అని చెప్పి అడగగానే
నానమ్మ గారు అయితే ఇలా అంటారు, నువ్వు ఈ వీకెండ్ ఖాళీగానే ఉంటావా అని చెప్పి అడిగేసరికి హీరోయిన్ అయితే హా నానమ్మ నేను ఖాళీగానే ఉంటాను అని అంటది. సరే అయితే మనం ఈ వీకెండ్ ట్రిప్కి అయితే వెళ్దామని చెప్పి అడుగుతారన్నమాట నానమ్మ గారు. ఇంకా హీరోయిన్ కూడా సరే అనేసరికి హీరోయిన్ వాళ్ళ అమ్మ అయితే అంటదన్నమాట, సరే నువ్వు నానమ్మతో పాటు ట్రిప్కి వెళ్ళు, నువ్వు కొంచెం టైం అనేది కూడా హ్యాపీగా గడుపు అని చెప్పి అంటారన్నమాట. ఇంకా హీరోయిన్ కూడా సరే అమ్మ అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తుంది. ఇక్కడ నానమ్మ గారు హీరోయిన్ అయితే ట్రిప్ అనేది బయలుదేరతారన్నమాట. ఇక నానమ్మ గారు అయితే అడుగుతారన్నమాట, ఎందుకని నువ్వు ఇలాంటి డ్రెస్ అనేది వేసుకొచ్చావు హోమ్, అసలు అద్దం పద్దం ఉందా, మనం వెళ్ళేది ట్రిప్కి ట్రైనింగ్ అయితే కాదు అని చెప్పి నానమ్మ గారు అయితే హీరోయిన్ ని అంటారు. ఆ మాటికి మన హీరోయిన్ అయితే ఇలా చెప్తాదన్నమాట, నానమ్మ ఈ డ్రెస్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది నానమ్మ, దీనివల్ల సన్లైట్ అనేది మన మీద పడదు, దానికి తోడు ఏ మస్కిటోస్ అనేవి మనల్ని కొట్టవు, ఈ డ్రెస్ చాలా ప్రొటెక్ట్ చేస్తుంది నానమ్మ, అయినా సరే ఒక నిమిషం ఆగు నేను క్యాబ్ అనేది బుక్ చేస్తానని చెప్పి హీరోయిన్ అయితే క్యాబ్ బుక్ చేస్తూ ఉంటదన్నమాట. ఇంకా అప్పుడే నానమ్మ గారు అయితే ఏ క్యాబ్ అనేది బుక్ చేయకు, నేను ఆల్రెడీ దీనికోసం ఒకటిని అరేంజ్ చేసి ఉంచానని అంటారు. ఎవరు నానమ్మ అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతాదన్నమాట. ఇంకా అప్పుడే ఎవరో కాదు నా మనవడని చెప్పగానే కార్ అయితే అక్కడికి వస్తుంది. ఇంకా హీరో అయితే హీరోయిన్ ని పైనుంచి కిందకైతే చూస్తూ ఉంటాడనమాట. ఇంకా హీరో అయితే ఇలా అడుగుతాడు, అసలు నువ్వు ఏం డ్రెస్ వేసుకున్నావు చెప్పగలవా అని. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే పైనుంచి కిందకి అన్ని డ్రెస్ అంతా తీసేస్తుందన్నమాట. నార్మల్గానే ఉన్నాను ఏం కాదు కానీ కొంచెం నాకు వెనకాల ఉన్న డిక్కీ అనేది ఓపెన్ చేసి పెడతారా అని చెప్పి అడుగుతుంది. ఇంకా హీరో కూడా సరే అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరో అయితే ఇలా చెప్తాడు, నీకు ఒక హెల్ప్ అనేది చేయాలి, నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే నానమ్మని ఇంప్రెస్ చేయడానికని చెప్పి, సో నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతాడు. హీరోయిన్ అయితే ఏమీ పట్టించుకోదు. సరేలే ఇదంతా నువ్వేం పెడతావు కానీ నేను పెడతానులే లోపల అని చెప్పి హీరోయిన్ దగ్గర అయితే తీసుకుంటాడు. హీరోయిన్ అయితే అంటది, లేదు లేదు నేను పెడతాను, దీంట్లో వాల్యుబుల్ థింగ్స్ అనేవి ఉన్నాయి అని చెప్పి అన్న వినిపించుకోవడమాట. ఇంకా తీసి అలా పాడేసేసరికి హీరోయిన్ అయితే అంటది, ఇదేదో విరిగిపోయినట్టు సౌండ్ వచ్చింది, ఒక నిమిషం ఆగని చెప్పి జిప్ ఇప్పి మరీ చూస్తుందన్నమాట. అలా జిప్ ఇప్పి చూసేసరికి అక్కడైతే ఒకటి ఇరిగిపోయి ఉంటుంది. ఇంకా హీరోయిన్ అయితే తిట్టడం అనేది మొదలెడుతుంది అనమాట. నేను చెప్పానా లేదా చాలా జాగ్రత్తగా పెట్టమని, చూసావా ఇది ఇరిగిపోయింది, దీనివల్ల ఇప్పుడు ఎంత ప్రాబ్లం వస్తుంది, ఇదంతా నేను నానమ్మ కోసం తీసుకొచ్చాను, మనమంతా ఉండేది మౌంటైన్ ఏరియాలో కాబట్టి అయినా నువ్వు అంత శ్రద్ధ లేదా అని చెప్పి తిడుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మన హీరో అయితే కార్ డ్రైవ్ చేస్తాడు కానీ నానమ్మ అయితే అటు ఇటు అయితే వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా అలా వెళ్ళిపోయేసరికి మన హీరోయిన్ అయితే నానమ్మ నువ్వు బాగానే ఉన్నావా అని అడిగితే హా నేను బాగానే ఉన్నాను అని చెప్తుంది. ఇంకా మన హీరోయిన్ అయితే ఇలా అంటదన్నమాట హీరోతో, కొంచెం స్లోగా డ్రైవ్ చేస్తావా, నాకు ఎందుకో కానీ ఒంట్లో బాగాలేనట్టయితే అనిపిస్తుంది అని చెప్పి హీరోయిన్ అనేసరికి మన హీరో అయితే ఇలా అంటాడనమాట, హలో హోంగ్ నువ్వేమనుకుంటున్నావు, నీకు జస్ట్ బ్రేకప్ అయింది, బ్రేకప్ అయినందుకే నీకు ఒంట్లో బాగాలేనట్టు అనిపిస్తుందా ఏంటి, నేను డ్రైవింగ్ అనేది స్లోగానే చేస్తున్నాను, దానికి తోడు నీకు ఒంట్లో బాగాలేదని చెప్తున్నావు, నీ బ్రేకప్ ఎఫెక్ట్ అని చెప్పకుండా అనగానే అసలు నేను అనడానికి నువ్వు చెప్పడానికి ఏమైనా సంబంధం ఉందా, దీంట్లో నా బ్రేకప్ విషయం ఎందుకని నువ్వు తీసుకొచ్చావని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. అయినా నీకు ముందుగానే చెప్తున్నాను నీకే డ్రైవింగ్ అనేది సరిగ్గా రాదు, నీకు డ్రైవింగ్ సరిగ్గా రాలేనప్పుడు క్లియర్గా చెప్పాలి కానీ నువ్వు ఇలాంటి వంకలు పెడతావా అనగానే ఇంకా హీరో అంటాడు, నువ్వంత బాగా డ్రైవ్ చేస్తే వచ్చి డ్రైవ్ చేయి అని చెప్పి అంటాడనమాట. ఆ వాటికి హీరోయిన్ అయితే ఇలా అంటది, సరే అయితే నేను డ్రైవ్ చేస్తాను, కార్ అనేది పక్క పార్క్ చేయి నేను డ్రైవ్ చేసేస్తానులే అని చెప్పి హీరోయిన్ అంటది. ఈ మాటలన్నీ వింటున్న నానమ్మ అయితే ఇంకా ఆపుతారా అని చెప్పి అంటదన్నమాట. నువ్వు ఇలా అనేసరికి హీరో అయితే అంటాడు, అయినా నీతో ప్రాబ్లం ఎవరికి, జాంగ్లిన్కి, జాంగ్లిన్ నిన్ను భరించలేకే వదిలేసి ఉంటాడు, నాకు తెలిసినంత వరకు అదే జరిగి ఉంటుందిలే అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఇంకా మాట వినగానే హీరోయిన్ అయితే ఇలా అంటది, నీకెంత ధైర్యం ఉంటే మళ్ళీ నా దగ్గర జాంగ్లిన్ మాట ఎత్తుతో, వాడి పేరు కూడా నా దగ్గర ఎత్తుకు, నాకు చిరాగ్గా అయితే ఉంది అని చెప్పి హీరోతో అయితే అంటదన్నమాట. అయినా నీకేంటి ప్రాబ్లం నాతో అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుంది. నువ్వు పేరు ఎద్దద్దన్నావు కదా, అలాగైతే నేను పేరు అనేది ఎత్తుతాను అని చెప్పి హీరో అంటాడనమాట. జాంగ్లిన్ 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 అని చెప్పి అంటూనే ఉంటాడు హీరోయిన్ దగ్గర. ఇంకా హీరోయిన్కి అయితే కోపం అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ కోపం వచ్చి నానమ్మ చూడు నానమ్మ అని చెప్పి అంటది. ఇంకా అప్పుడే హీరో అయితే అంటాడనమాట, సరే సరే నేను నీకు సారీ అనేది చెప్తాను అని చెప్పి ఇంకా హీరోయిన్ వంక అయితే చూస్తాడనమాట. సారీ అండి అని చెప్పి ఎక్కిరిస్తూ ఉంటాడనమాట హీరోయిన్ని. ఇంకా హీరోయిన్ అయితే ఆ ఎక్కిరింపులన్నీ చూసి, నానమ్మ చూసావా ఏం చేస్తున్నాడో, నన్ను కావాలని ఎక్కిరిస్తున్నాడు నానమ్మ, నువ్వే చూడొకసారి అని చెప్పి నానమ్మకి అయితే కంప్లైంట్ చేస్తుంది. ఇంకా నానమ్మ అయితే హీరోయిన్ అయితే కొడతాదన్నమాట. ఏంట్రా నీ అల్ల చేష్టలు ఆపవా, నువ్వు చూడు దాన్ని ఎందుకు ఏడిపిస్తున్నావు నువ్వని చెప్పి నానమ్మ గారు అయితే హీరోని కొడతారన్నమాట. ఆ మాటకి ఇక్కడ హీరో అయితే అంటాడు, నానమ్మ నేనేమీ చేయలేదు నానమ్మ అని చెప్పి. ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, నీ సారీ నాకేమీ అక్కర్లేదులే నువ్వే ఉంచుకో అని చెప్పి హీరోని అనేసరికి హీరో అయితే సరేలే అని చెప్పి హీరోయిన్ వంక అయితే చూస్తాడనమాట. ఇంకా సరే అని ఇక్కడ హోటల్కి అయితే వస్తారు. ఇక్కడ నానమ్మ వాళ్ళందరూ హోటల్కి వచ్చాక ఇక్కడ చిన్న పిల్లలు అయితే ఆడుతూ ఉంటారన్నమాట హోటల్లో.
ఇంకా చిన్నపిల్లలు అయితే అలాగ ఆడుతూ ఉండేసరికి అక్కడున్న మేనేజర్ అయితే చిన్నపిల్లలతో ఇలా చెప్తాడనమాట, ఒరే మీకు ఎన్నిసార్లు చెప్పానురా బయటికి వెళ్ళి ఆడుకోమని, బయటికి వెళ్ళి ఆడుకోండిరా, ఇక్కడ ఆడుకోకూడదు అని చెప్పి మేనేజర్ అయితే పిల్లల్ని అక్కడి నుంచి అయితే పంపించేస్తాడనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే అంతా చూస్తుండేసరికి హీరో అయితే అడుగుతాడు, అంతా గమనించావు కదా ఎలా ఉంది ప్లేస్ అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట, ఇక్కడ ఫ్రంట్ డెస్క్లో కొందరు స్టాఫ్ ఉన్నారు, ఇప్పుడు కొందరికి ఐడి కార్డ్ అనేది ఉంది, కొందరికి లేవు, అండ్ కొందరికి అయితే నేమ్ కార్డు ఉన్నది, కొందరికి నేమ్ కార్డు లేవు, అండ్ ఇదంతా కొంచెం ఇన్ఫార్మల్గా అనిపిస్తుంది, నాకు ఏది కొంచెం ఫార్మల్గా అనిపించట్లా, అక్కడ చూసావా క్లీనర్స్కి ఏది ప్రాపర్గా అయితే పెట్టుకోలేదు, ఏదో హడావిడిగా వెళ్తున్నామన్న పేరుకైతే వెళ్తున్నారు, ఇక్కడ ఇది క్లియర్గా అయితే లేదు అని చెప్పి అంటారన్నమాట. అండ్ దానికి తోడు ఇక్కడున్న కస్టమర్స్ ఒక్క నైట్ స్పెండ్ చేయడానికి థౌజండ్స్ ఆఫ్ మనీ అనేది ఇక్కడ స్పెండ్ చేస్తారు, వాళ్ళైతే గుడ్డు వాళ్ళు కాదు కదా, ఇలా ఇన్ప్రాపర్గా ఉండడం వల్ల మనకి ఇబ్బంది అనగానే ఇంకప్పుడు మేనేజర్ అయితే వస్తాడనమాట, మమ్మల్ని క్షమించండి మేడం, ఇక్కడ అందరినీ లోకల్ పీపుల్స్నే హైర్ చేసుకున్నాం, అందుకే ఇదంతా నేను వాళ్ళకి అంతా ట్రైనింగ్ ఇస్తాను అని చెప్పి మేనేజర్ అంటాడనమాట. కానీ హీరో మాత్రం లేదు, వాళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తీసేసి వేరే కొత్త వాళ్ళని అయితే పెట్టు అని చెప్పి హీరో అంటాడు. ఇదంతా విన్న హీరోయిన్ అయితే అంటదన్నమాట, సారీ నేనైతే స్టాఫ్ని మార్చమని చెప్పలేదు, మీరు చెప్పిన ఐడియానే నాకు నచ్చిందని చెప్పి అంటది. కానీ హీరో మాత్రం ఒప్పుకోడమాట ఐడియాకైతే. ఇంకా అప్పుడే నానమ్మ అయితే అంటది, మీ ఇద్దరిని హోటల్ మేనేజ్ చేయండి అని చెప్పి అంటే ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారా, సరేలే దెబ్బలాడుకున్నారు కానీ ఈ హోటల్ అంతా బాగానే ఉంది, దానికి తోడు ఈ వైన్ అయితే చాలా బాగుంది, ఒకసారి వచ్చి ట్రై చేయండి అని చెప్పి నానమ్మ అంటదన్నమాట. ఇంకా అంతే నానమ్మ అలాగ అనేసరికి ఇద్దరు ఒకేసారి నానమ్మ తాగకు చెప్పానా అని చెప్పి ఇద్దరు అయితే పరిగెడతారన్నమాట నానమ్మ దగ్గరికి అయితే. ఇంకా నానమ్మ అయితే నవ్వుకుంటుంది. ఇంకా నెక్స్ట్ డే అయితే వీళ్ళందరూ మౌంటైన్ దగ్గరికి హైకింగ్కి వెళ్తారన్నమాట. ఇంకా నానమ్మ కూడా అలా నడుస్తూ ఉంటుంది. కానీ మన హీరో మాత్రం ఫోన్తో ఫుల్ బిజీగా ఉంటాడనమాట. అక్కడ సిగ్నల్స్ లేపైనా డాంగ్కి అయితే ఫోన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఫోన్ కలుస్తుంది కానీ డాంగ్ వాయిస్ అయితే వినబడదు. ఇంకా మన హీరో అయితే హీరోయిన్ దగ్గరికి వస్తాడు. అన్ని బ్యాగ్స్ నువ్వేం మోస్తావులే, నాకు ఇవ్వు నేను మోస్తాను అని చెప్పి హీరోయిన్తో అంటాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా సరే అయితే మొయ్యు అని చెప్పి బ్యాగ్ ఇచ్చేసరికి ఆ బ్యాగ్ అయితే చాలా బరువు ఉంటుంది అనమాట. ఇంకా బ్యాగ్ని మోయలేకపోతాడు. ఇంకా హీరో అయితే అడుగుతాడు, ఏం పెట్టావు ఇంత బరువుగా ఉంది అని చెప్పి అంటాడు. ఆ మాటకి హీరోయిన్ అంటది, ఏం పెట్టానా, నువ్వేమైనా నార్మల్ వాటర్ తాగేస్తావా ఏంటి ఈ మౌంటైన్లో, నువ్వు అసలు బ్రాండెడ్ వాటర్ తాగుతావు, ఆ బ్రాండెడ్ వాటర్ ఒకటి పెట్టాను, ఇంకా మౌంటైన్ దగ్గర ఫుడ్ దొరకదు కాబట్టి ఆ ఫుడ్ ప్యాకేజెస్ అన్ని పెట్టాను అంతే, దానికి మించి ఇంకేమీ లేదు, మూసుకొని రా అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇంకా మన హీరో కూడా ఏమీ చేసేది లేక సరేలే అని చెప్పి ఇంకా బ్యాగ్ మూసుకొని వస్తారు. అలా వీళ్ళు ఒక చిన్న విలేజ్కి అయితే వస్తారన్నమాట. ఇంకా అప్పుడే అక్కడ ఒక చిన్న పిల్లోడు అయితే ఆడుకుంటూ ఉంటాడనమాట. నేను ఒక చిన్న అలట్రా మ్యాన్ని అని చెప్పి మన హీరో మాత్రం ఫోన్ అనేది నొక్కుంటూ ఉంటాడు. మన హీరోయిన్ అయితే ఆ పిల్లోడు ఆడుకోవడం అనేది చూసి ఆనందపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా హీరో అయితే ఇలా అంటదన్నమాట, నువ్వు ఇక్కడ హోటల్ అనేది కట్టి చాలా మంచి పని చేసావు, ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి వర్క్ అనేది దొరుకుతుంది, ఇంకా వాళ్ళ పిల్లలతో కూడా సంతోషంగా ఉంటున్నారు ఇలాగా అని చెప్పిన వెంటనే హీరో అయితే అంటాడు, హే బొడ్డోడా, ఇక్కడ ఏ అల్ట్రామ్యాన్ అనేవాడు ఉండడు, అల్ట్రామ్యాన్ అనేవాడే ఇక్కడ అడ్జస్ట్ అయ్యలేడు, ఎవడో కానీ నీకు అబద్ధం అనేది చెప్పాడు, అబద్ధం మాటలు ఎప్పుడు నమ్ముకొని చెప్పి ఆ పిల్లోడితో అంటాడు. ఇంకా అంతే ఆ పిల్లోడు అయితే ఏడవడం అనేది స్టార్ట్ చేసేస్తాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే అంటది, అసలు నీకేమైంది, పిల్లలతో ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలీదా ఏంటి, చూడ పిల్లవాడిని బాధ పెట్టావు అనగానే నేనేం బాధ పెట్టాను, వాడికి నిజమే చెప్పాను కదా, నిజం చెప్పడంలో తప్పేమీ లేదని నేను అనుకుంటున్నా అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే నానమ్మ గారితో అంటది, నానమ్మ నీ మనవడు ఎందుకని అంత రూడ్గా ఉన్నాడు, పిల్లలతో ఎలా ఉండాలో కూడా తనకి తెలీదా ఏంటి అని చెప్పి నానమ్మని అడిగేసరికి నానమ్మ గారు అయితే అంటారన్నమాట, నా మనవడు చిన్నప్పుడు చాలా మంచివాడమ్మా, ఇప్పటికీ వాడు మంచివాడే, కానీ వాడు ప్రవర్తనే అందరికీ చెడ్డగా అనిపిస్తుంది, బహుశా వాడిని చిన్నప్పుడు ఎవరూ మంచిగా ట్రీట్ చేయలేదనుకుంటా, అవన్నీ వాడికి అలా ఉండిపోయినాయి అనగానే హీరోయిన్ అయితే అనుకుంటుంది. ఇక్కడ నెక్స్ట్ డే అయితే మన హీరోని పిలుస్తుందన్నమాట, భోజనానికి వెళ్దాం రండి అని చెప్పి. కానీ హీరో అయితే అప్పుడే కడుపు నొప్పితో అయితే డోర్ అనేది తీస్తాడు. హీరోయిన్కి ఏం చేయాలో అర్థమవుతుంది కానీ మన హీరో అయితే అక్కడే పడిపోతాడనమాట. ఇంకా వెంటనే హీరోయిన్ కంగారు పడి హాస్పిటల్ అయితే జాయిన్ చేస్తుంది. అలా మన హీరో అయితే హాస్పిటల్లో ఉంటాడనమాట. ఇక్కడ చూసేసరికి మన హీరో అయితే హీరోయిన్ హ్యాండ్ పట్టుకునే ఉంటాడనమాట నైట్ అంతా. మన హీరోయిన్ కూడా హీరో దగ్గరే పడుకొని ఉంటుంది. ఇంకా అప్పుడే మన హీరోకి అయితే మెలకు అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకా మెలకు వచ్చి చూసేసరికి హీరోయిన్ అయితే పడుకొని ఉంటుంది. ఇంకా మన హీరో అయితే హీరోయిన్ జుట్టుని అట్లా అయితే తీస్తూ ఉంటాడు. ఇంకా అలా తీసేసరికి హీరోయిన్కి మెలకు వచ్చేసి మీరు లేచారా అని చెప్పి అంటదన్నమాట.
లేచాను అని చెప్పి హీరో అనేసరికి సరే అయితే అని చెప్పి హీరోయిన్ అంటది. సరే నేను మీకు కొంచెం వాటర్ అనేది తీసుకువస్తాను అని చెప్పి హీరోయిన్ అయితే వాటర్ తీసుకొస్తుంది అన్నమాట. ఇంకా హీరోకి అయితే చెప్తుంది మీ కిడ్నీల్లో రాళ్ళు అనేవి ఉన్నాయంట, ఎక్కువగా వాటర్ అనేది తాగాలి. అయినా మీరు కిడ్నీల్లో రాళ్ళ వల్ల చచ్చిపోయారంటే చాలా విచిత్రంగా ఉంటుంది. స్టాఫ్ అందరూ నవ్వుతారు. దానికి తోడు మీరు ఎక్కువగా ఫోన్ అనేది యూజ్ చేయకండి అని చెప్పి అంటదన్నమాట. మీకు ఒక విషయం తెలుసా, మిమ్మల్ని ఇక్కడ జాయిన్ చేయడానికి నాకు హెల్ప్ చేసింది ఎవరో కాదు, అక్కడున్న హోటల్ స్టాఫే. హోటల్ స్టాఫ్ ఇక్కడ ఉండడం చాలా మంచిదైంది. ఎందుకంటే ఈ విలేజ్ గురించి మౌంటైన్ గురించి వాళ్ళకన్నా మంచిగా ఎవరికి తెలీదు. మనం ట్రైన్ చేసి తెచ్చుకున్న వాళ్ళకి కూడా అంత అయితే తెలీదు, వాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ ఇక్కడ లోకల్ వాళ్ళు ఉండడం వల్ల ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇంచు వాళ్ళకి తెలుస్తుంది. ఈ మౌంటైన్ గురించి కూడా బాగా తెలుస్తుంది. అలా వాళ్ళు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ఎలా చేయాలో ఎక్కడికి తీసుకువెళ్ళాలో కూడా వాళ్ళకి అవగాహన ఉంటుంది. కొంచెం ఆలోచించుకోండి అనగానే హీరో కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.